Let's only believe all things are possible. Only believe. Only believe. That all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. My Lord, I believe. Yes, Lord, I believe. Hallelujah. Sandalu తెరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపునై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. దేవుడు వాక్యం దీవించిన గాక. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాము. ఎఫ్రాయిం మన్యమందు రామతేసేను పట్టణము వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటకు పోవచ్చుండే. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులు హోప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేవి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును పాలిచ్చి వచ్చిన గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చి వచ్చాను. యెహోవా ఆమెను సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించి వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరమును పోనప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది. ఆమె పెనిబిటి అని ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయ్యలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా భయక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగబిడ్డలను తయారు చేసి దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు శక్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడకుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలి అన్నదనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలైందు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను
పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవుడితో నీవు చేసుకుని మనవిని ఆయన నీకు దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అని. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సజీవుడని వందనములు ప్రభువా. ఇగో దేవా, కొంత వాక్య భాగం చదివినాము దేవ. దీని యొక్క వాక్యం యొక్క గ్రహింపును మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాతో మాట్లాడును గాక. ఓ ప్రతి బిడ్డను మీరు దర్శించుదురు గాక. ఓ ప్రతి యొక్క హృదయంతో మీరు మాట్లాడుదురు గాక. పేజీలు మాత్రమే తిప్పగలం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ వచ్చి ఓ నేరుగా నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరచబడును గాక. ఏ కారణమును బట్టి ఇది రాచావు, ఏ కారణం బట్టి నేను బైబిల్లో ఉంచావు, ఆ ఉద్దేశమును పట్టుకోవడానికి నీ పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయను గాక. ఓ దేవా, నీవే మహిమ ఘనత ప్రభువు పొందుకోమని ఓ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రభువ సమయం మీకు అప్పగిస్తూ బలహీన నేను వాడుకోమని, నా పెదవులను, ఆత్మను, శరీరమును ముట్టమని ప్రభువ నీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. సమయంలో మరికొంత వాక్యము మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో నా వాక్య భాగం ఏమిటంటే, ఈరోజు మనం చెప్పబోతున్న అంశము 7వ ముద్ర ద్వారా అన్న గర్భము తెరవబడుట. హల్లెలూయా. 7వ ముద్ర ద్వారా అన్న గర్భము తెరవబడుట. ఈ యొక్క అన్న కోసం మనం ఇక్కడ చదివి ఉన్నాం. ప్రత్యక్షత అనగా మనం చూస్తా ఉన్నాం, ఒక వ్యక్తి ప్రత్యక్షత పొందుకున్నప్పుడు దేవుని సన్నిధిలో అనేక కోణాల నుంచి మనం చూస్తా ఉన్నాం. ప్రత్యక్షత పొందుకున్నప్పుడు దేవునిలో భాగమవుతూ ఉన్నాడని, ప్రత్యక్షత పొందుకున్నప్పుడు దేవుని వలె మారుతూ ఉన్నాడని, ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆ దేవుని యొక్క క్రీస్తు యొక్క జీవితము ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడని మనం అనేక విధాలుగా మనము ప్రత్యక్షత కోసం నేర్చుకుంటా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్షత అనగా ఏమిటంటే 7వ ముద్ర మనకు తెరవబడటమై ఉన్నది. హల్లెలూయా. ప్రత్యక్షత అనగా 7వ ముద్ర తెరవబడటమై ఉన్నది. 7వ ముద్ర మనకి ఎప్పుడైతే తెరవబడిందో, ఆ ప్రత్యక్షత మనం ఎప్పుడైతే చూసామో, దేవుడు మన ముందు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఆ క్షణం నుండి దేవుని యొక్క బీజ కణము ఆ యొక్క ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తిలోనికి అది ప్రవేశిస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. నిజముగా ఈ యొక్క గొప్ప ధన్యత ఈ చివరి దినములలో దేవుడు ఈ కాలం యొక్క ప్రవక్త ఏలియా ద్వారా దేవుడు తన వధువును ఏర్పాటు చేసుకుని ఆ వధువు ఈ కార్యాలన్నీ బయలుపరచడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈవేళ ఏలియాను దేవుడు సమీపించకపోతే, ఏలియాను దేవుడు మనకు పంపించకపోతే, ఏలియాను రంగంపైకి దేవుడు తీసుకురాకపోతే ఈరోజు వధువుకు ప్రత్యక్షత లేదండి. హల్లెలూయా. వధువు ప్రత్యక్షత పొందుకోవాలంటే ఏలియాను మొట్టమొదటిగా ఆమె కలుసుకోవాల్సి ఉంది. ఏలియాను ఎప్పుడైతే ఆ వధువు కలుసుకుందో, ఆ వధువు నేరుగా ఆ ప్రత్యక్షత యొద్దకు, ఆ క్రీస్తు యొద్దకు అతను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాయే కేవలం క్రీస్తు యొద్దకు నడిపించగలిగే ఈ చివరి దినముల్లో నిజమైన సేవకుడు అయి ఉన్నాడు. ఆయన మాత్రమే క్రీస్తును చూపించడానికి ఈ కాలంలో పంపించబడిన దేవుడు సేవకుడై ఉన్నాడు. ఈ యొక్క సేవకుడు ద్వారా, ఈ కాలపు ఏలియా ద్వారా, విలియం మ్యారియన్ బ్రనహం అనే వ్యక్తి ద్వారా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని గొప్ప పరిచర్యను జరిగించి 7వ దూత ద్వారా ఆ యొక్క క్రీస్తును సమీపించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందులో నుంచి ఏ విధంగా మార్గాలు బైబిల్లో రాయబడి ఉన్నాయో, ఆ యొక్క ప్రవక్త కొరకు, ఆ యొక్క 7వ ముద్ర కొరకు దేవుడు బైబిల్ గ్రంథంలో మర్మయుక్తంగా దేవుడు దాచిపెట్టాడు. కార్యాలన్నీ 7వ ముద్ర ద్వారా బయలుపరచబడతా ఉన్నాయి. హల్లెలూయా. 7వ ముద్ర దాచబడిన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంది. ఏం చేస్తుందండి? బైబిల్లో దాచబడిన వాక్యం ఉంది, ప్రత్యక్షపరచబడిన బహిరంగంగా రాయబడిన వాక్యం ఉన్నది, దాచబడిన వాక్యం ఉన్నది. ఆ దాచబడిన వాక్యంని బయటికి తీసుకొచ్చి తన వధువుకి ప్రత్యక్షపరచడానికి దేవుడు 7వ ముద్ర తెరిచాడు. హల్లెలూయా. 7వ ముద్ర ఎందుకు తెరవబడిందంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొస్తా ఉన్నాడు. ఆయన దిగొచ్చినప్పుడు గ్రంథాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ గ్రంథాన్ని పట్టుకునే భూమి మీద ఒక పాదము, సముద్రం మీద ఒక పాదము మోపి
సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆయన ఏం చేశాడంటే 7 ఉరుములు వాటి శబ్దములు పలికాడు. ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ 7 ఉరుములు అక్కడ వచ్చి బయటకు వచ్చినాయి. అయితే 7 ఉరుములు కూడా యోహాను రాద్దామని ఆ కలము తీసుకుని పుస్తకం తీసుకుని ఆయన సిద్ధపడినప్పుడు ఆ స్వరం ఏమన్నదంటే నువ్వు రాయవద్దు అన్నది. ఆమేన్, హల్లెలూయా. రాయవద్దని పలికినప్పుడు యోహాను ఆ గ్రంథంలో ఆ ఉరుములు రాయడం మానివేశాడు. అయితే బైబిల్ గ్రంథంలో మర్మయుక్తముగా రాయబడని ఉరుములు దాచబడి ఉన్నాయి. ఆ దాచబడిన మర్మం దేవుడు బయలుపరచడానికి దేవుడు 7వ దూతకు ఆ యొక్క మార్గాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ గ్రంథాన్ని తెరిచి ఆ గ్రంథం విప్పబడిన పుస్తకాన్ని ఎప్పుడైతే 7వ దూతకు ఇచ్చాడో ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ యొక్క 7వ దూత ప్రకటన గ్రంథం 11వ వచనంలో యోహాను అనే వధువు సంగమునకు సాదృశ్యంగా ఉన్న యోహానికి ఆ గ్రంథాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే విప్పబడిన ఉరుముల యొక్క శబ్దము, విప్పబడిన ఉరుముల యొక్క మర్మము దేవుడు 7వ దూతకి ఇచ్చి దేవుడు నిజమైన సంగమునకు అనగా యోహానికి ఆ పుస్తకమును ఇమ్మమని చెప్పి పంపించింది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే చివరి కాలంలో దేవుడు గొప్ప బలిష్ఠుడైన దూతగా, నిబంధన దూతగా క్రీస్తే రంగంపైకి వచ్చి 7వ దూతలో ఉండి ఆ యొక్క గ్రంథాన్ని విప్పి ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల గ్రంథాన్ని విప్పి ఆ విప్పబడిన గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క సంఘానికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ 7వ ముద్ర ఏ విధంగా తెరవబడుతుందో మనం చూద్దాం. 7వ ముద్ర అనగా ఏమిటంటే ప్రభు యొక్క రాకడ. ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉంది. ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉంది. లాస్ట్ వీక్ లో చూసాం మనం ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మిస్లీడింగ్ అవుతా ఉన్నారు, ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మిస్డ్ ప్రీచింగ్ చేస్తా ఉన్నారు యొక్క సేవకులు. మనం లాస్ట్ వీక్ లో చూసాం. మిస్ అయిపోవడానికి బలమైన కారణం ఏంటంటే యూదులకు జరగవలసిన రాకడను వారు బోధిస్తూ ఉన్నారు, కానీ అన్యజనుల మధ్యలో జరుగుతున్న ఆ పర్యటన 10వ అధ్యాయం చూచుటలో ఈరోజు డైవర్ట్ చేస్తూ సాతాను గొప్ప భయంకరమైన మభ్యపెట్టి క్రైస్తవులను గుడ్డిదనం కలగజేసింది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలంలో పంపించబడిన ఏలియా ద్వారా, ఈ కాలంలో పంపించబడిన 7వ దూత ద్వారా దేవుడు 7 ఉరుముల మర్మాన్ని తెలుస్తూ ఆ 7వ ముద్ర అనగా ప్రభు యొక్క రాకడ, దేవుని యొక్క నిజమైన వధువు చూడడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. 7వ ముద్ర అంటే ఏంటండి? ప్రభు యొక్క రాకడ. ఈ ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఒక వ్యక్తిలో జరుగుతా ఉంది, ఈ ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మనం సమీపిస్తా ఉన్నాము, ఈ ప్రభు యొక్క రాకడను ఒక వ్యక్తి ఏ విధంగా సమీపించాలి, ఈ ప్రభు యొక్క రాకడ ఒకవేళ మన హృదయంలో పొందుకుంటే ఏ విధంగా మన స్థితిగతులు ఉంటాయి అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ రోజు వర్తమానం ద్వారా దేవుడు మనకు బయలుపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రాకడ కోసం ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ 7వ ముద్ర కోసం ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ 7వ ముద్ర పొందుకోవాలని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆశతో దాహంతో ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఏ విధంగా దానికి సమీపించాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ మార్గము కనుక మనకు తెలియకపోతే, ఆ మార్గాన్ని కనుక మిస్ అయిపోతే మనం పొందుకోవడానికి ఏమీ ఉండదు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన మార్గాన్ని మనం సమీపిస్తూ అది ఏ విధంగా రాయబడిందో దాన్ని సమీపిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం సమూయేలు గ్రంథంలోకి వచ్చాం. మొదటి గ్రంథం చదువుతూ ఉన్నాం. అక్కడ ఎఫ్రాయిము మన్యమందు రామతయిమి ఇప్సోయిము పట్టణం వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. హల్లెలూయా. అతను ఎవరంటే ఎఫ్రాయిము మన్యమందు ఆయన జీవిస్తా ఉన్నాడు. ఆయన పేరు ఎల్కానా. ఈ ఎల్కానా ఇతనికి 2 భార్యలు ఉన్నారు. ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒకరేమో పెనిన్నా, రెండోదేమో హన్నా. 2 భార్యలు అతనికి ఉండారు. అయితే ఎల్కానా మాత్రం ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే హన్నాను ప్రేమించాడు. ఆమెకి ఎప్పుడు కూడా 2 పాళ్ళు భాగము ఆమెకి ఇస్తూ
అతని యొక్క హృదయం అంతయు కూడా ఆ యొక్క హన్న మీద పెట్టాడు. అయితే పెన్నీన చక్కగా ఎల్కానా ద్వారా గర్భవతి అయి ఆమె చక్కగా పిల్లల్ని పుట్టించి ఆమె అనేక మంది పిల్లలు కలిగి ఉన్నది. చక్కగా ఆమె సంతానోత్పత్తి కలిగి ఉన్నది. చక్కగా పిల్లలతో ఆమె ఆనందకరంగా ఉన్నది. కానీ ఇక్కడ హన్న మాత్రం చాలా భయంకరమైన పరిస్థితుల్లో గొడ్రాలే అయిపోయి పిల్లలు లేక చాలా భయంకరంగా సతమతం అవుతూ నిందించబడుతూ హేళన చేయబడుతూ భయంకరమైన శ్రమల చేత నిరంతరం దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో బాధపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఒక్కొక్కటిగా మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా మనం పరిశీలించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం చేస్తా ఉన్నాం. ఎల్కానా అంటే అర్థం ఏంటంటే దేవుడే సృష్టికర్త. గాడ్ ఈజ్ ఏ క్రియేటర్. అంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. దానికి ఇంకొక అర్థం ఉంది. ఎల్కానా అనే పదానికి, ఆయన పేరుకి ఇంకొక అర్థం ఉంది. అది ఏంటంటే దేవుడు ఉత్సాహవంతుడు అని అర్థం. దేవుడే ఉత్సాహవంతుడు. అలాగే అన్న అనే పేరుకి అర్థం ఏంటంటే కృప, గ్రేస్. ఏంటంటే అది గ్రేస్ అంటే అన్న అనగా కృప, గ్రేస్ అయి ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి సంతానాన్ని, భార్య భర్తల అనుబంధాన్ని ఈ భార్య భర్తల అనుబంధాన్ని, వారి కుటుంబ పేర్ల విధంగా మనం పరిశీలిస్తే, వారి నామం బట్టి, పేరును బట్టి మనం పరిశీలిస్తే ఏమని ఇక్కడ పూర్తి అర్థం వస్తుందంటే దేవుడే సృష్టికర్త ఉండి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క కుటుంబంలో ఈ పేర్ల ద్వారా గొప్ప దేవుని యొక్క అసలైన దైవత్వం అనేది బయలుపరచబడతా ఉంది. దేవుడే సృష్టికర్త అయి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. అంటే దేవుడు సృష్టికర్త అయి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. అంటే దేవుడు అనగా తండ్రి అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆయన యెహోవా అయి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అని రాయబడి ఉంది. అంటే ఈ ప్రపంచాన్ని, సృష్టిని, సమస్తమును సృష్టించింది ఎవరంటే బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి కొలస్సీ పత్రిక మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా భూమి అందున్నయు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును సృజించబడెను. ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు శిరస్సు ఆయనే. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా సమస్తమును కూడా సృష్టించింది ప్రభువైన యేసుక్రీస్తే అని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. అంటే సృష్టికర్త ఎవరంటే ఈ సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, భూమి మీద మనిషిని సృష్టించిన సృష్టికర్త, నిన్నును నన్నును సృష్టించిన మన యొక్క సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు యెహోవా ఉన్నాడు. ఆయన అగ్నిగోళంలో ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అమరత్వంలో జీవిస్తూ ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయి, ఆయనే శరీరధారి అయి వాక్యం యొక్క శరీరంలో అడుగు పెట్టి సృష్టికర్తగా మొత్తం ఈ సృష్టినంతా సృష్టించాడు ఆయన.
ఆది సంబుద్ధుడిగా, ఫస్ట్ బోర్న్ గా. ఇప్పుడు ఆయన దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు లోగోస్లోకి అడుగు పెట్టాడు. ఆ లోగోసే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనం చెప్తా ఉన్నాం ఆయన మెల్కీసెదెక్ అయి ఉన్నాడని విన్నాం. మెల్కీసెదెక్ దేవుడు అమరత్వంలో అగ్నిగోళంలో ఉన్న దేవుడు ఆయన ఏం చేశాడంటే ఒక లోగోస్లోకి వచ్చాడు. ఆ లోగోస్లోకి వచ్చే ఈ సృష్టిని అంతా సృష్టించాడు ఆయన. ఈ సృష్టిని అంతా సమస్తము చేశాడు ఆయన. మనిషిని కూడా చేసుకున్నాడు ఆయన. నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే మనిషి వెలుగులోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తరువాత ఆయన దేవుడు సృష్టికర్త అయ్యాడు. ఇప్పుడు ఆ సృష్టికర్త కృపగా మారుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఆ యోహాను సువార్త 1:1 చెప్పబడతా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది అని అక్కడ యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. ఆ యొక్క యోహాను సువార్త 1:1 చెప్పబడిన ఆ మాట, ఆ యొక్క 1:14 చెప్పబడిన ఆ మాట ఇక్కడ సమూయేలు గ్రంథంలో 1 ఈ యొక్క ఎల్కానా అనే గృహంలో ఈ యొక్క ప్రత్యక్షత బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఏమిటంటే ఎల్కానా అనగా అర్థం ఏంటంటే దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ యొక్క అన్న అంటే అర్థం ఏంటంటే గ్రేస్, కృప. ఏంటండి? కృప. ఇప్పుడు ఆ యొక్క దేవుడు సృష్టికర్త అయ్యి ఆ తర్వాత ఆయన కృపగా మారుతా ఉన్నాడు. ఏ విధంగా మారుతా ఉన్నాడంటే అన్న గర్భంలో కృపగా మారుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా మారుతున్నాడంటే మరియ గర్భంలో కృపగా మారుతా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అన్న జీవితంలో ఏం జరుగుతూ ఉందో, అన్న కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో, దేవుడు ఏ ప్రత్యక్షత అయితే మర్మంగా 7 ఉరుముల శబ్దంతో 7వ ముద్రతో దాచిపెట్టాడో ఆ మర్మమును దేవుడు మరియలో నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనే దేవుడే సృష్టికర్త అయి ఆయన ఏం చేస్తున్నాడంటే శరీరధారి అయి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, లోకమునకు కృపగా వస్తా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన ఈ గొప్ప ప్రణాళికను, ఈ గొప్ప దైవత్వాన్ని ఆయన దేవుడు సర్వ సృష్టికర్త ఉండి మర్మముగా ఈ యొక్క సమూయేలు గ్రంథంలో ఆ ఎల్కానా అన్న గృహంలో దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క దైవత్వము ఆ గృహంలో బయలుపరచబడతా ఉంది. నిజమైన దైవత్వము నిజమైన కుటుంబంలో నుంచి ఈ విధంగానే బయటకు వస్తా ఉంది. ఏదైనా దైవత్వం దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం అయితే, దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటే, ఆ ఎన్నుకొనబడిన కుటుంబంలో నుంచి కృప ఏ విధంగా బయటకు వస్తా ఉందో, ఆ దైవత్వం ఏ విధంగా బయటకు వస్తా ఉందో దేవుడు స్పష్టంగా ఈ కుటుంబం ద్వారా దేవుడు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీవించబడిన కుటుంబం ఇది, ఆశీర్వదించబడిన కుటుంబం ఇది, నిజమైన దైవత్వాన్ని బయటకు తీసుకొస్తున్న కుటుంబం ఇది, నిజమైన దేవుని యొక్క కుమారుని ఆ యొక్క కృపను కృపా సత్య సంపూర్ణిగా శరీరం ధరించుకుని ఆ వాక్య శరీరం ధరించిన ఆ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం అది. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబంలోనికి దేవుడు ప్రవేశిస్తా ఉన్నాడు. ఆ యొక్క దేవుడే సృష్టికర్త ఆ యొక్క కృపగా మారిన కుటుంబంలోనికి దేవుడు అడుగు పెడతా ఉన్నాడు. నిజంగా కుటుంబం ఎంత కృప కలిగిన కుటుంబం అది, ఆశీర్వదించబడిన కుటుంబం అది. నిజముగా దేవుడు అద్భుతముగా జగత్పునాది వేయబడక ముందే ఆయన జీవ గ్రంథంలో ఆయన ముందు నిర్ణయం చెప్పున ఆయనే మొట్టమొదటిగా ఎన్నుకున్న దేవుని కుమారులై ఉన్నారు వాళ్ళు, దేవుని కుమార్తెలై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి గొప్ప కుటుంబాన్ని దేవుడి రోజు సమూయేలు గ్రంథంలో మర్మయుక్తంగా ఉంచాడు ఆయన. 7వ ముద్ర కింద దాచిపెట్టి ఉంచాడు ఆయన. ఆ కుటుంబమే నిత్యుడగు ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలో నిరంతరము ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబోయి వధువు స్థానంలో కూర్చుండి నిరంతరము 1000 ఏళ్ల పరిపాలన చేసే నిజమైన కుటుంబం అది. హల్లెలూయా. ఆ కుటుంబము చాలా అద్భుతమైన కుటుంబం అది. ఇప్పుడు ఆ కుటుంబం అలాంటి వాగ్దానం చేయబడిన ఆశీర్వదించబడిన పేర్లు కలిగిన ఆ కుటుంబంలో గొప్ప విషయం ఏంటంటే పిల్లలు లేరండి. హల్లెలూయా. దేవుడు అద్భుతముగా
జగత్పునాది వేయబడక ముందే ఆ కుటుంబాన్ని ఎన్నుకుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాసి ఆ శరీరము గుండా ఆ కుటుంబము గుండా దేవుడే సృష్టికర్తే ఆయన శరీరంలో కృపా సత్య సంపూర్ణంగా శరీరం ధరించుకుని ప్రజల మధ్యలోకి రావడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఆ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉందంటే పిల్లలు లేకుండా ఉంది. ఎలా ఉందండి? పిల్లలు లేరు. దేవుడు శరీరంలోకి వచ్చి ఆయన యొక్క గోధుమ గింజలైన అనేక సంతానములను భూమి మీదకి రావాలని ఒక బలమైన వాగ్దానం వారు కలుగున్నారు. కానీ వారి జీవితంలో ఆ ఫలమే లేదు. ఎల్కానాకు హన్నాకు వధువుగానే ఉండిపోయింది. ఆమె ఇంకా భార్య కాలేదు. భార్య అనగా అర్థం ఏంటంటే విత్తనం స్వీకరించింది, ఆ విత్తనానికి శరీరం ఇచ్చేది. భర్త యొక్క జీవకణానికి తీసుకుని ఆ విత్తనానికి రూపం ఇచ్చేది భార్య. ఆ విత్తనం కొరకు బాధ్యత వహించి ఆరోగ్య ఆహారం తీసుకుని సరి అయిన మెడిసిన్ తీసుకుని విత్తనాన్ని కాపాడేది భార్య. భార్య యొక్క వంశవళిని భూమి మీదకి తీసుకొచ్చి వారిని సరైన వాక్య క్రమంలో పెంచి వారి కొరకు ప్రార్థించిన నిజమైన తల్లి పురుషుడికి నిజమైన భార్య. శిరస్సును హత్తుకొని ప్రేమించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంచి మంచి అనుకూల అవకాశాలు ఆమెకు వచ్చిన, ఎన్ని అవకాశాలు ఆమె దగ్గరికి వచ్చినా ఉన్నా కూడా అవన్నిటిని త్యజించి తన భర్తకు నమ్మకముగా యథార్థముగా విధేయత కలిగి తన జీవిత సాక్ష్యమును కాపాడుకునే స్త్రీయే నిజమైన భార్యట. ఆమేన్, హల్లెలూయా. ఆమె దేవుడు నిష్కలంకమైన గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నాడు. బహు ప్రియమైన భార్యగా ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఆమె వాక్యంలో వాక్యమే అన్నది, మాంసంలో మాంసమై అన్నది, తలంపుల్లో తలంపై ఉన్నది. ఆమె అతడిలో భాగమై ఉన్నది. అతడి ఆలోచనలో ఆమె యొక్క ఆలోచనగా ఉన్నది. ఆమె అతడికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మక ద్రోహం చేయదట. ఆమె ఒక నమ్మకమైన స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ భార్య నిజమైన భార్య భర్త యొక్క విత్తనాన్ని మోస్తుందట. భర్త యొక్క విత్తనాన్ని మోయడానికి ఆమె ఎంత ఆరాట పడుతుందంటే, ఆమె గర్భం ధరించడానికి తన భర్త ద్వారా ఆమె గర్భవతి అవడానికి ఎంతగా ఆరాట పడుతుందంటే, ఆమె తల్లి అవ్వాలని, ఆ బిడ్డలకు ఒక తల్లిగా మారాలని, ఆ తల్లిని ఆ బిడ్డలను సంరక్షించి పోషించి చక్కగా మంచి నడవడికలో ఆ పిల్లల్ని తీసుకెళ్లాలని ఆ తల్లి అంత ఆరాట పడుతుందంటే నిజంగా వారి కోసం మంచి ఆహారం తీసుకుంటుందంట, మంచిగా పౌష్టికాహారం తీసుకుంటుందంట, చక్కగా అన్ని విధాల మంచి మెడిసిన్ తీసుకుంటుందంట, చక్కగా జీవిత సాక్ష్యాన్ని కాపాడుకుంటుందంట. ఆమె ఎంత అద్భుతంగా పురుషుడికి నమ్మకంగా ఉంటుందంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే భర్తకు నమ్మక ద్రోహం చేయదట. హల్లెలూయా. ఆమెకి ఎలాంటి అవకాశాలు వచ్చినా సరే తన భర్తను కాదని ఏది కూడా ఆమె చేయదట. హల్లెలూయా. అంత నమ్మకమైన భార్య, అంత నమ్మకమైన భర్త. ఆ యొక్క నమ్మకమైన భార్య భర్తల కుటుంబంలో కృప ప్రత్యక్షం అవుతా ఉంది. హల్లెలూయా. చాలా మంది అంటారట, నేను వధువు అనుకుంటారట. హల్లెలూయా. నేను అసలైన భార్యని, నేను నమ్మకమైన భార్యని అని చాలా మంది భ్రమపడతారట, ఊహించుకుంటారంట. కానీ వారి జీవితంలో ఏ మాత్రం కూడా ఆ నమ్మకమైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు మాత్రము ఏ మాత్రం కనపడవట. హల్లెలూయా. వాక్యం పట్ల నమ్మకం వారిలో ఉండదు, యథార్థత ఉండదు. లోకంతో సాంగత్యం చేస్తూ కూడా నేను వధువునంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? లోకంతో సాంగత్యం చేస్తూ కూడా నేను దేవుని యొక్క కుమారుని, నేను దేవుని యొక్క కుమార్తెని, నేను వధువుని, నేను క్రైస్తవుని, నేను ఇది అని చెప్పుకుంటూ ఉంటారట. వ్యభిచరిస్తూనే ఒక స్త్రీ నేను కన్యకనంటదట. రోమన్ క్యాథలిక్ సంఘం ఎజిబేలు స్త్రీ ఆ యొక్క భయంకరమైన మహావేశ్య ప్రపంచమంతటితో భూరాజులందరితో వ్యభిచరిస్తూ కూడా ఆమె ఏమంటుందని నేను కన్యకనే అంటుంది. నేను కన్యకనే, దేవుడు నేను పెళ్లి చేసుకుని నిజమైన కన్యకని నేనే అంటుంది ఆమె. హల్లెలూయా. సమస్త పాప దుర్నీతి యందు అభిలాష కలిగి ఉండి కూడా నేను నీతిమంతురాల్ని అంటారట. హల్లెలూయా. పరిపూర్ణ ప్రేమంతయు కూడా సాతానికి ఇచ్చేసి పైగా నేను యేసయ్యనే ప్రేమిస్తున్నాను, యేసే నా ప్రాణం, యేసే నా జీవం, ఆయన లేకపోతే నేను లేను, నా జీవితం అంతా యేసుకే అంకితం
అని తన నోటితో ప్రగల్భాలు పలుకుతారట, కానీ వారి జీవితంలో వ్యక్తమయ్యే క్రియలన్నీ కూడా సాతాను క్రియలే వ్యక్తపరచబడతాయట. హల్లెలూయా. మోసపూరితమైన జీవితమే వారిని ఆక్రమిస్తుందట. ఇది చాలా భయంకరమైన మోసం. అయితే ఇక్కడ నమ్మకమైన హన్న ఉన్నది. ఈ నమ్మకమైన హన్న అవకాశాలు వచ్చినాయి కదని వేరేగా మారిపోవడం లేదు. ఆమె ఏ మాత్రం కూడా దుర్నీతి యందు పాపమునందు అభిలాష కలిగి ఆమె లేదు. ఆమె పాపం ఆమెలో పెట్టుకున్న నీతిమంతురాల్ని పరిశుద్ధురాల్ని ఆమె చెప్పుకోవడం ప్రయత్నం చేయడం లేదు. ఆమె పరిపూర్ణంగా నమ్మకమైన స్త్రీ. వాక్యం పట్ల ఎంత యథార్థంగా ఉండాలో, తన భర్త పట్ల ఎంత నమ్మకంగా ఉండాలో, ఎంత యథార్థంగా ఉండాలో అంతే యథార్థంగా, అంతే నమ్మకంగా తన భర్త పట్ల ప్రేమ, కరుణ, జాలి అన్ని విధాలా చూపిస్తూ ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా ఉంది. హల్లెలూయా. అన్న అనగా కృప అని అర్థం. ఏంటండి అన్న అంటే ఏంటి? కృప. శ్రీమతి గ్రేస్ అన్న వధువుకి మాదిరిగా ఉన్నది. ఈ చివరి కాలం యొక్క వధువుకి ఒక మాదిరిగా ఆమె యొక్క జీవితం ఉన్నది. హల్లెలూయా. ఎవరికండి? ఈ చివరి కాలం యొక్క వధువుకి అనగా మనకి ఆమె జీవితం ఒక మాదిరి, ఆమె యొక్క కృప ఉన్నది. ఈరోజు దేవుడు అదృశ్యమైన వధువు యొక్క ఐక్యత అనే మెసేజ్ లో దేవుడు ఈ కాలం యొక్క వధువుకి ఎలాంటి పేరు పెట్టాడంటే శ్రీమతి గ్రేస్ అంటున్నాడు. ఈ మనకు పేరేం పెట్టాడండి ఆయన? శ్రీమతి గ్రేస్. మన పేరేంటంటే గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడిన మన పేరేంటంటే శ్రీమతి గ్రేస్. గ్రేస్ ఆయన అమెరికాలో పేర్లు పెడతారు భార్య భర్తలకు. ఎలా పెడతారంటే భార్య పేరు ఒకటి, భర్త పేరు ఒకటి ఉండదు. భర్త పేరు ఏదైతే ఉందో భార్య పేరు కూడా అదే. అబ్రహాం అంటే శ్రీమతి అబ్రహాం, ఇస్సాకు శ్రీమతి ఇస్సాకు, యాకోబు శ్రీమతి యాకోబు, బ్రనహాం శ్రీమతి బ్రనహాం. అంటే ఆ పేరే భార్యకు వస్తుంది తప్ప భార్య పేరు సపరేట్ గా మారడం లేదు. అలాగే యేసు పేరు, ప్రభువైన యేసుక్రీస్తు పేరు ఏంటంటే గ్రేస్. ఆయన కృప అయి ఉన్నాడు. కృప అంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈమె పేరు ఏంటంటే శ్రీమతి గ్రేస్. ఆమె పేరు శ్రీమతి గ్రేస్. కృప అనగా అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతలు అర్హులుగా చేసేదే కృప ఉన్నది. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. యోగ్యత లేని వారికి యోగ్యులుగా చేసేదే కృప. ఈ కృప అన్నకి ఇవ్వబడింది. హల్లెలూయా. అసలు యాక్చువల్గా అన్నకు అర్హత లేదు. ఆమె క్రీస్తును మోయడానికి ఎంత మాత్రం ఆమెకు అర్హత లేదు. కానీ దేవుడు ఆమెకు అర్హతనిచ్చి క్రీస్తును మోయడానికి దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా మన జీవితాలు బట్టి, మన యొక్క తారతమ్యాలు బట్టి, మన యొక్క స్వభావాలు బట్టి, మన యొక్క ఉద్దేశాలు బట్టి, మన యొక్క జన్మ తరహా వచ్చిన పాపమును బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఎంత మాత్రము కూడా కేవలం ప్రభువు అని పిలిచడం కూడా మనకు యోగ్యత లేదు. అయినను దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈ రోజు మనకు శ్రీమతి గ్రేస్ అని పేరు పెడతా ఉన్నాడు. ఆయన ఏమే నిజముగా అది ఎంత అద్భుతమైన కృప అండి. అది ఎంత అద్భుతమైన కృప. శ్రీమతి గ్రేస్ అని మనకు పేరు పెడతా ఉన్నాడు ఆయన. అర్హత లేని వారికి అర్హత ఇస్తా ఉన్నాడు ఆయన. యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉన్నాడు ఆయన. మనకు నిజముగా శ్రీమతి గ్రేస్ అని పిలుస్తూ ఆయన నిజముగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆయన. కృప అనగా ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన కృపను బట్టి నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రత్యక్షత ద్వారా నీ హృదయంలోకి వచ్చాడో అప్పుడు నీవు కృపగా మారుతా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కృపగా మారుతున్నావు అండి? నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో, నీకు ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడిందో, నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత వాక్యం తెరవబడిందో, నీవు ప్రత్యక్షపరిచిన వాక్యము ఎప్పుడైతే నీకు తెరవబడిందో, ఆ యొక్క ప్రభు అయిన యెహోవా దూత, ఆ ప్రభు అయిన దూత, నిబంధన దూత, ఆ బలిష్ఠుడైన దూత నీ ముందు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డాడో, ఆ దర్శనం నువ్వు ముఖాముఖిగా ఎప్పుడైతే చూసావో అది నీకు పేరవబడుతుంది ఏమనంటే శ్రీమతి గ్రేస్. హల్లెలూయా. యాకోబు పోరాడి రాత్రంతా పోరాడి ఆయన ప్రార్థన చేసి దేవుడు వెతికినప్పుడు, ఆ దూత తెల్లవారు పోరాడినప్పుడు నీకేం కావాలని దూత అడిగినప్పుడు నన్ను దీవించన్నాడు. ఏంట దీవెన?
ఏంట దీవెన? ఏంట దీవెన అంటే ఇక్కడి నుంచి నువ్వు యాకోబు, కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇశ్రాయేలుగా మారిపోయావు. ఆమేన్, హల్లెలూయా. పేరు మార్చడమే కృప ఉన్నది. ఆ యొక్క ఎప్పుడైతే నీ యొక్క దూతతో పోరాడావో, నీ యొక్క జీవితం మార్చబడే వరకు, నీ స్వభావం మార్చబడే వరకు, నీ ఉద్దేశం మార్చబడే వరకు, ప్రత్యక్షత పొందుకునే వరకు, ఎప్పుడైతే ప్రార్థించి 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 నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టావో, ఆ దూత నీకు ప్రత్యక్షమైందో, అప్పుడు నీ పేరు మారుతుంది. శ్రీమతి గ్రేస్. హల్లెలూయా. కృప, కృప. అన్నా పేరు కృప, శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఆమె పేరు వధువు, వధువుగా ఉన్న ఆమె గ్రేస్ గా మారిపోయింది. ఇప్పుడు శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఈ చివరి కాలం యొక్క వధువు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నదో, వాక్యం ఆమెకి ఎప్పుడైతే తెరవబడ్డదో, 7వ ముద్ర ఎప్పుడైతే ఆమెకు తెరవబడ్డదో, ఆమె అప్పుడే ఆ క్షణం అంది ఆమె శ్రీమతి గ్రేస్ గా మారుతా ఉంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటది? కృప ఉన్నది. యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉంది, అర్హత లేని వారికి అర్హత ఇస్తా ఉంది. ఆయన ప్రభుని యేసు క్రీస్తు మన జీవితంలో రావడానికి ఎంత మాత్రం కూడా మనం అర్హులు కాదు. మనం ఏ పాటి వాళ్ళం అంటే ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వాళ్ళు, అన్యజనులు, బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేవారు. కనీసం ఆయన ప్రభు అని పిలిచడానికి కూడా అర్హత లేదు. ఎలాంటి అన్యజనులు అంటే, ఒకనొక రోజు ఒక స్త్రీ వెళ్ళింది యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి? ఎంత స్ట్రాంగ్ వర్డ్ వాడాడు తెలుసా? ఆ స్త్రీ అక్కడికి వెళ్ళేటప్పటికి, ప్రభువా నా కుమార్తె పక్షవాతంతో పడి ఉంది, నీ యొద్దకు నేను వచ్చాను, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నా కుమార్తెను స్వస్థపరుస్తావు, నాకు విశ్వాసం ఉంది, దయతో నువ్వు ఆ కార్యం చేయి ప్రభు అని బతిమాలుకుంటా ఉంటే, యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? రొట్టు ముక్కలు, చిన్న పిల్లలు తినే రొట్టు ముక్కలు అట్టుకెళ్ళి కుక్క పిల్లలకి వేయకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? అంటే అన్యజనులను ఆయన ఎలా పోల్చాడంటే కుక్క పిల్లలతో పోల్చాడు. కుక్క కంటే హీనమైన జీవితాలు అన్యజనుల యొక్క జీవితాలు. హల్లెలూయా. కుక్క పిల్లతో పోల్చి కుమారుల యొక్క రొట్టు ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంత తగ్గించుకొని, ఆయన అంత భయంకరమైన మాట అంటే, చీ నన్ను కుక్కనంటావా అని ఆమె వెళ్ళిపోలేదు. కానీ ఆమె ఏమన్నా తెలుసండి? అయ్యా, కుక్క పిల్లలు తినే రొట్టు ముక్కలు బల్లపై నుంచి ఏమైనా కింద పడితే, జారి పడితే తినడానికి అవి కూడా ఎదురు చూస్తాయి కదా ప్రభువా అన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మాట పలికిందో, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆమెలో ఉన్న ఆ యొక్క బలమైన విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆ యొక్క జాలిని చూశాడు ఆయన. ఆ దీనత్వాన్ని చూశాడు ఆయన. ఆ తగ్గింపును చూశాడు ఆయన. ఆ దీనమైన మనసు కేవలం అన్యజనుల మధ్యలోనే ఉంది. రాజకుమారులుగా పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశానికి లేదు, కానీ నిజమైన దీనత్వం అన్యజనులో ఉన్నది. హల్లెలూయా. ఆ దీనత్వాన్ని చూశాడు ఆయన. ఆ దీనత్వాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే చూశాడో, అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు అలా తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంత అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడంటే, ఎంత అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆయన ఏం పలుకుతున్నాడు చూడండి. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ఎందుకు పలుకుతున్నాడంటే, ఆ గొప్ప విశ్వాసం పొందుకొనిన జనులు ఎవరంటే అన్యజనులు అయి ఉన్నారు. యాక్చువల్గా అర్హత లేదు, అన్యజనులకు ఎటువంటి అర్హత లేదండి, వాళ్ళకి యోగ్యత లేదు. కానీ దేవుడు యోగ్యత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, అర్హత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, నీలో ఉన్న దేవుడు ఆ యొక్క జగత్పునాది వేయబడక ముందు పెట్టిన దీనత్వాన్ని చూసి నీకు అర్హత ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఏం కావాలంటే దీనత్వం కావాలి. దేవుడికి ఏం కావాలంటే తగ్గించుకున్నవారు కావాలి. దేవుని ముందు తగ్గించుకున్నవారు దొరికారంటే దేవుడికి ఎంత సంతోషం అయిపోతుందో తెలుసండి. ఈ కాలం ప్రవర్త అన్నాడు, తాను హృదయపూర్వకంగా తగ్గించుకున్న వ్యక్తిని, నాకు ఒక్క వ్యక్తిని నా చేతిలో పెట్టండి, ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు.
అంటే దేవునికి ఇష్టమైన బహుప్రీతికరమైన వ్యక్తులు ఎవరంటే భూమి మీద తగ్గించుకున్న వ్యక్తులు. హల్లెలూయా. అందుకే జ్ఞానులకు వివేకవంతులకు దేవుడు సంగతులు మరుగు చేసట పసిపాలకు బయలుపరుస్తాడట. అంటే ఎవరైతే తగ్గించుకుంటున్నారో, ఎవరైతే దేవుని ముందు లోబడతా ఉన్నారో, ఎవరైతే దేవుని ముందు తల దించుకొని ప్రభువు మాకు ఇంకా నేర్పు, నువ్వు నేర్చుకునే పిల్లలము అని చెప్పి ప్రాధేయపడతా ఉన్నారో అలాంటి వారికి దేవుడు నేర్పించడానికి మహానందం వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకుని దీనులమైనట్టుగా ఉండాలి. హల్లెలూయా. 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే గర్విష్ఠులకు తెరవబడదు. 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే అహంకారులకు తెరవబడదు. ఆ 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే నాకు అంతా తెలుసు అన్నవారికి తెరవబడదు. 7వ ముద్ర ఎవరు తెరవబడుతుంది అంటే కేవలం తనను తాను తగ్గించుకొని ప్రభువా నాకేమీ తెలియదు, నీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు నేర్పించు ప్రభువా అన్న వారికి మాత్రమే దేవుడు వాక్యం నేర్పిస్తాడు. 7వ ముద్ర బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్న యొక్క పేరేం మారిందంటే శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఆమె అదృశ్యమైన ఐక్యత అనే మెసేజ్ లో దేవుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే శ్రీమతి గ్రేస్ గా పిలుస్తా ఉన్నాడు. మిసెస్ గ్రేస్, శ్రీమతి కృప. హల్లెలూయా. ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటండి? చాలా మంది నాకు కృప ఉంది, నాకు కృప ఉంది అంటారు. కృప అంటే అర్థం ఏంటంటే కృప అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్నది ఏంటండి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అక్కడ దాన్ని ఇంకోలా చెప్పాలంటే ఇదే 7వ ముద్ర అన్నది. ఏంటండి? 7వ ముద్ర. ఇంకో మాదిరిగా చెప్పాలంటే ఇదే ప్రభు యొక్క రాకడ అన్నది. ఇంకా డీప్ గా ఏం చెప్పాడంటే ప్రవక్త, ఇదే పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నాడు. హల్లెలూయా. ఏంటండి అంటే కృప అనే సింపుల్ గా 2 పదాల్లో చెప్పిన మాట, 2 పదాలలో సింపుల్ గా కృప అని చెప్పిన మాట ఇన్ని పదాలకు అర్థమిస్తా ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, లేకపోతే 7వ ముద్ర, లేకపోతే ప్రభు యొక్క రాకడ, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజం, ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తా ఉన్నాయి. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడమే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తి పరిపూర్ణంగా పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తిలో జరిగింది. ఆ యొక్క హృదయంలోనికి పరిశుద్ధాత్మగా దేవుడు దిగొచ్చాడు. దాన్నే కృప అంటున్నాం. అందుకే తాదాయి పెట్టబడినప్పుడు ఏమన్నాడంటే జెరుబ్బాబెలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అన్నాడు. అంటే కృప కలగడం అంటే ఏంటి? కృప కలగడం అంటే కృప నీలోనికి వచ్చి శరీరం ధరించడం, కృప నీలోనికి వచ్చి రూపం దాల్చడం. నీ రూపంలోనికి కృప మారుతూ ఉంది. నీవు ఆయన రూపంలో మారుతూ ఉంటే ఆయన నీ రూపంలో మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, ఇద్దరు ప్రేమికులు అంటే ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ అవుతుంది. అవునండి, ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ. ఒక్కలే ప్రేమించి ఇంకొకరు ప్రేమించలేదు అనుకో ప్రేమ అవుతుంది. 1 సైడ్ లవ్ అంటారు చూసారా? 1 సైడ్ లవ్ అంటే ఇంకా ఒక్కడే ప్రేమించుకుంటాడు, అతనే ప్రేమిస్తాడు, అతనే ఇష్టపడతాడు, ఆమెకు ఉండదు. లేకపోతే ఆమె ఇష్టపడుతుంది, ఆమె ప్రేమిస్తుంది, అతనికి ఉండదు. అది 1 సైడ్ లవ్ అంటారు. కానీ ఇద్దరు ప్రేమించుకున్న ప్రేమే ఇరువైపులో ఉంటుంది. అంటే అటు ఆకర్షణ ఉంటుంది, ఇటు ఆకర్షణ ఉంటుంది. ఇటు ఆయన కావాలని ఏమి కోరుకుంటుంది, అటు కూడా ఆయన కూడా ఆమె కావాలని కోరుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇది ఇరువైపులా జరిగే కార్యం. ఇది లోక సంబంధంగా నేను చెప్పట్లా,
ఇది ఆత్మ సంబంధంగా నీవు ఏ విధంగా నువ్వు నాకు పరిశుద్ధాత్మ కావాలని ఆరాటపడుతున్నావో దేవుడు కూడా నువ్వు కావాలని అలాగే ఆరాటపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నీ రూపంలో మారడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆయన రూపంలో మారాలి, ఆయనేమి నీ రూపంలో మారతాడు. ఆయన రూపం ఏదంటే వాక్యం యొక్క శరీరమై ఉన్నది. ఆయన యొక్క రూపం ఏంటండి? వాక్యం యొక్క శరీరమై ఉన్నది. వాక్యం యొక్క శరీరమే ఆయన యొక్క రూపం. నీ రూపం ఏంటంటే మట్టి రూపం, మట్టి శరీరం. ఇప్పుడు నువ్వు వాక్య రూపంలో మారితే నీలోనికి వచ్చి ఆయన మట్టి రూపంలో మారుతాడు. అప్పుడు నీ హృదయంలో ఆయన కనపడతాడు. యెషయా కనపడుతున్నాడు కానీ దేవుడు కనపడతలేదు. ఎందుకంటే యెషయా దేవుడి రూపంలో మారిపోయాడు, దేవుడు యెషయా రూపంలో మారిపోయాడు, యెషయా దేవుడి రూపంలో మారిపోయాడు. ఆత్మ సంబంధంగా దేవుడు యెషయా రూపంలో మారిపోయాడు. ఇప్పుడు కనపడేది ఎవరు కనపడుతున్నారు? యెషయా కనపడుతున్నాడు, దేవుడు కనపడతలే. ఎందుకంటే దేవుడు లోపల ఉన్నాడు. దావీదు కనపడతలే, దావీదే కనపడుతున్నాడు, దేవుడు కనపడతలే. ఎందుకంటే దేవుడు దావీదు రూపంలో మారిపోయాడు. దానియేలు కనపడుతున్నాడు, దేవుడు కనపడతలే. ఎందుకంటే దేవుడు దానియేలులో మారిపోయాడు. అబ్రహామే కనపడుతున్నాడు, దేవుడు కనపడతలే. ఎందుకంటే దేవుడు అబ్రహాంలా మారిపోయాడు. అంటే నీవు దేవునిలా మారడానికి ప్రయత్నిస్తే దేవుడు నీలా మారడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఇరువైపులా జరిగే కార్యం, ఇది రెండు వైపులా జరిగే కార్యం. నువ్వు ఎంతగా దేవుడు కావాలని ఆరాటపడుతున్నావో దేవుడు కూడా నువ్వు కావాలని ఎంతగానే ఆరాటపడతా ఉన్నాడు. ఇది 7వ ముద్ర, కృప అన్నది. అంటే కృప అనగా ఇరువైపులా జరిగే కార్యం. అది అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే కలిగిందో, 7వ ముద్ర ఎప్పుడైతే నీకు తెరవబడిందో, ప్రభు యొక్క రాక నీకు ఎప్పుడైతే నీ హృదయంలో జరిగిందో, పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందుకున్నావో, 4 ఒకటే. 4 భావాలు కూడా ఒకటే అర్థం తీసుకొస్తుంది. అది నీలోనికి క్రీస్తు రావడం. హల్లెలూయా. దానినే క్రీస్తు అంటున్నా, గ్రేస్ అంటున్నాడు ఆయన. అంటే కృప అంటే అర్థం ఏంటంటే మాట వరకు సింపుల్ గా 2 పదాలతో పలికేసేది కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో జరగడమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాని కొరకు ఈ అన్న చాలా ప్రయత్నం చేస్తుంది. కృప పొందుకోవాలని, కృప కావాలని చాలా ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో చూడండి. కృపను పొందుకోవడం కోసం, అంటే విత్తనం పొందుకోవడం కోసం ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఈ యొక్క కాలపు వర్తమాన భాష ఏంటంటే దానిని గుడారపు దర్శనం అంటారు. చాలా జాగ్రత్తగా వినాలండి. కొంచెం నేను చాలా ఈరోజు కొంచెం డెప్త్కి వెళ్ళిపోతాను. మరి మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుడు మీకు గ్రహింపిస్తాడు. దేవుడే మీకు గ్రహింపివ్వాలి, దేవుడే మీకు తెరవాలి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మనసు లేకుండా ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఆత్మ సంబంధమైన మనసు మీకు లేకపోతే, ఆత్మీయంగా మీరు ఆలోచించకపోతే, దేవుడు ఆత్మీయంగా మీ కన్నులు తెరవకపోతే నేను చెప్పే ఈ రోజు వాక్యం మీకు అర్థం కాదు. హల్లెలూయా. వింటున్నారా? ఓకే. నేను టైం అవుతుంది కాబట్టి నేను త్వరగా వెళ్తాను, స్పీడ్గా వెళ్తాను. ఈ మెసేజ్ నేను పూర్తిగా సాయంత్రం పంపించేస్తాను. చాలా పెద్ద మెసేజ్ ఇది, అందుచేత కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు విత్తనం పొందుకోవడం అంటే దాన్ని గుడారపు దర్శనం అంటారు. దాన్ని 3వ ఈడ్పు అంటారు. ఈడ్పు అంటే అర్థం ఏంటంటే లాగడం. ఏంటండి ఈడ్పు అంటే ఏంటి? ఈడ్పు అంటే లాగడం అన్నమాట, పుషింగ్. అంటే ఒక లాగుడు అక్కడ జరుగుతుంది. ఎలాంటి లాగుడు అంటే నువ్వు అలాంటి భారం నీలోకి వచ్చినప్పుడు, క్రీస్తును పొందుకోవాలనే భారం నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఒక గదిలోకి లాగుతుంది, ఒక బాక్స్లో లాగుతుంది, ఒక వాతావరణంలో లాగుతుంది. హల్లెలూయా. ఒక పరిమాణంలో లాగుతుంది నిన్ను ఎప్పుడైతే పరిమాణంలోనికి ఆ యొక్క పరిశుద్ధాత్మ లాగిందో, నీవు పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి, అనగా దూతలుండే సన్నిధిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. చూడండి, అందుకే ఇది 3వ ఈడ్పు అయింది. ఇది బహిరంగ ప్రదర్శన కాదు. వివాహం అవడం,
వధువుగా అవడం అది బహిరంగ ప్రదర్శనే, కానీ భార్య అవడం బహిరంగ ప్రదర్శన కాదు. ప్రవక్త అంటున్నాడు చూడండి. ప్రవక్త ఏమంటాడంటే వివాహం అవడం, వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే అంటారు, కానీ భార్యగా మారడం బహిరంగ ప్రదర్శన కాదు. అంటే దీని అర్థం ఏంటంటే వివాహము బహిరంగంగా చుట్టాలందరిని పిలుచుకుని మొత్తం ఎవరైతే బంధువులు ఉన్నారో, రక్త సంబంధికులు ఉన్నారో, ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరిని పిలుచుకొని వివాహం చేసుకుంటారు. నీ వివాహం ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు వివాహాన్ని. ఆ వివాహం నువ్వు అవితే వివాహం అయిన మరుక్షణం నువ్వు భార్య అవట్లా. వివాహం అయిన తర్వాత భార్యగా మారట్లేదు, ఆమె ఏమవుతుందండి? వధువు అవుతుంది. వివాహం అయిన తర్వాత ఆమె ఏమవుతుందండి? వధువు అవుతుంది. వధువు అంటే 3 రకాలుగా పిలిచాడు ప్రవక్త. రాజు చూపెడతాను చూడండి. పది మంది బుద్ధి లేని కన్యకులు, 10 మంది కన్యకులు, అందులో 5గురు బుద్ధిగల కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు అనే మెసేజ్ బోధించాడు ప్రవక్త. అందులో ఈ విధంగా చెప్తున్నాడు. 3 భాగాలుగా వివరించాడు సంఘాన్ని. 1 సంఘం, 2 వధువు, 3 భార్య. సంఘము, వధువు, భార్య, ఈ 3టికి 3 భాగాలు ఉన్నాయి. సంఘము వేరు, వధువు వేరు, భార్య వేరు. అంటే 3 స్థానాలు, మీరు 3 భాగాల ద్వారా ఆమె భార్య అవుతుంది. పెళ్లి కాకముందు నిశ్చితార్థం జరిగినప్పుడేమో ఈమె సంఘమైంది. పెళ్ళైనప్పుడేమో ఈమె వధువు అయింది. తల్లి అయినప్పుడేమో ఈమె భార్య అయింది. అర్థమైందండి? బాహ్యంగా ఆలోచించకండి. బాహ్యంగా ఆలోచిస్తే తప్పుడార్థాలు వస్తాయి. అంచేత కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈమె నిశ్చితార్థమైనప్పుడు సంఘం అయింది, ఆమెకు పెళ్లి అయినప్పుడు మాత్రం వధువు అయింది, ఆమె తల్లి అయినప్పుడే భార్య అవుతుంది. హల్లెలూయా. తల్లి అంటే అర్థం ఏంటంటే షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె ఎప్పుడైతే భర్త ద్వారా ఆమె రహస్య గదిలోనికి వెళ్ళి ఆమె భర్త యొక్క జీవకణాన్ని తీసుకొని ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో అప్పుడు ఆమె భార్య అవుతుంది. అందుకే దేవుడి కాలం యొక్క ప్రవక్త ఏమన్నాడంటే ముద్రలు తెరిచి ఆ ముద్రల ముందు ఆయన ఏమన్నాడంటే, ఆ ముద్రలు రాసి ముందు ఆయన ఏమన్నాడంటే, చూడండి ఇక్కడ ఉంటుంది, ఈ ముద్రలు ఈ ప్రింట్ మార్చేసాడు కొత్త బుక్ని. పాత పుస్తకాల్లో ఏమని ఉంటుందంటే ఆ యొక్క పుస్తకం ముందు ఆయన ఏమంటాడంటే ఈ యొక్క పుస్తకము గొర్రె పిల్ల భార్యకు అంకితం చేయబడింది అంటాడు. ఎవరికండి? ముద్రలు ఎవరికంటే గొర్రె పిల్ల భార్యకు అంకితం చేయబడ్డాయట. అయితే ఇక్కడ 3 భాగాలుగా విభాగిస్తా ఉన్నాడు. నిశ్చితార్థం జరిగిన తర్వాత సంఘంగా ఉండిపోయారు వీళ్ళు. పెళ్లి అయిన తర్వాత వధువు అవుతారు, తర్వాత తల్లి అయితే ఆమె భార్య అవుతుంది. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. ఇది నీతీకరణ, ఇది శుద్ధీకరణ, ఇది పరిశుద్ధాత్మ బాప్తిజం. హల్లెలూయా.
చాలా మంది నీతికారం తాగిపోతారు నిశ్చితార్థం చేసుకుని, అంటే యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందుకుని ఆగిపోతారు అంతే, ఇంకెదరికి వెళ్ళరు. యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందుకుని ఇది సత్యము, ఇది వాక్యము, దీంతో పాటు మనము ఈ విధంగా కాలం గడిపితే మనం ఎత్తబడిపోతాం అని ఎదురు చూస్తారు. బాప్తిజం పొందుకుని ఆగిపోయే జనాంగం ఇది. ఈ పెళ్లి జనాంగం ఏంటంటే వీళ్ళు శుద్ధీకరణ పొందుకుంటారు. కొంతవరకు కొన్ని పుస్తకాలు చదువుతారు, కొంతవరకు వాక్యాన్ని వెంబడిస్తారు, కొంత వాక్య సత్యాన్ని తెలుసుకుంటారు, కొంతవరకు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు, కొంతవరకు వాళ్ళు శుద్ధీకరించబడి వాళ్ళు దేవుని సన్నిధిలో నేను ఇంకా యథార్థంగా ఉన్నాను సరిపోద్ది భక్తి అనుకుని వాళ్ళు సరిపెట్టుకుని ఎక్కడితో ఆగిపోతారు. పెళ్లి మాత్రమే అవుతారు. దేవుని యొక్క జీవకణం ఆమెలోకి రాల, ఆమె భార్య అవల, ఆమె భార్య స్థానంలోకి వెళ్ళలే. కానీ ఎప్పుడైతే భార్య అవుతాదో ఆమెయే నిజమైన పురుషుడికి భార్య అవుతుంది. ఒక పురుషుడికి భార్య ఎవరవుతారంటే, భార్య గొడ్రాలితనంతో ఉంటే ఏ పురుషుడు కూడా సంపూర్ణ పురుషుడు కాలేడు. భార్య గొడ్రాలితనంతో ఉంటే ఏ పురుషుడు కూడా సంపూర్ణ పురుషుడు కాదు. అతను శపించబడిన వాడే అయిపోయాడు. అతను దేవుని చేత శపించబడిన వాడే. సంతానోత్పత్తి లేకుండా అతను భయంకరమైన శాపం పొందుకుని ఆ విధంగా మారిపోతాడు అనమాట. నిజమైన పురుషత్వం బయటికి రావాలంటే, అతను సంపూర్ణ పురుషుడు అని అతని ప్రపంచానికి కనుపరుచుకోవాలంటే తన భార్య ద్వారా తన బిడ్డలకు జన్మనిచ్చినదై ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే గర్భఫలము పొందుకొని, ఏమన్నా వింటున్నారండి? ఎవరైతే పిల్లలు కంటారో, ఎవరైతే తన భర్త ద్వారా ప్రెగ్నెంట్ తెచ్చుకుని ఆ యొక్క పిల్లలను కంటారో వాళ్ళు మాత్రమే, ఆ పురుషుడు మాత్రమే సంపూర్ణ పురుషుడు అవుతాడు. సంపూర్ణ పురుషుడు పురుషుడు ఎలాగా సంపూర్ణ పురుషుడు అవుతాడంటే, తన భార్య పిల్లలకు తల్లి అయినప్పుడు, అతను తండ్రి అయినప్పుడు. కానీ అతను తండ్రి అవ్వకుండా అతను సంతానోత్పత్తి లేకుండా మిగిలిపోయాడు అనుకోండి, అతని జీవితానికి ఏమాత్రం కూడా అర్థపర్థం లేదు ఇక. హల్లెలూయా. అందుకే భర్తలైన వారు భార్యను చాలా గౌరవించాలి. ఎందుకంటే ఆమె నీ పురుషత్వాన్ని నిలబెట్టడానికి, నీ మగతనాన్ని నిలబెట్టడానికి, నీ గౌరవాన్ని సమాజంలో కాపాడడానికి నీకు పిల్లలు కంటుందంటే ఆల్మోస్ట్ ప్రవర్తన అన్నాడు చచ్చిపోయే స్థితిలోకి వెళ్తుందట. మరణం అయ్యి చచ్చిపోయి బ్రతుకుతుందట. పిల్లల్ని కనడానికి ఆమె చచ్చిపోయి తిరిగి బతుకుతుందట. అంటే నీ యొక్క గౌరవాన్ని కాపాడడానికి, నీ యొక్క పౌరుషత్వాన్ని కాపాడడానికి, నీ సంతాన వంశావళిని బయట తీసుకురావడానికి, నీ వంశావళిని కాపాడడానికి, నీ యొక్క మగతనం పబ్లిక్లో కనుపరచడానికి, ఇతను సంపూర్ణ పురుషుడు అని చూపించడానికి ఆమె ఆల్మోస్ట్ స్త్రీ సావులో వెళ్ళొస్తుంది. అంటే ఆమె వల్ల నువ్వు బతికావు. నీ గౌరవం నిలబడిందంటే ఆమె వల్లే, నీ జీవితం నిలబడిందంటే ఆమె వల్లే. అందుచేత ఖచ్చితంగా చాలామంది అంటారు, పురుషుడు నీ వల్ల నాకు ఏమైంది, నీ వల్ల నాకు ఏం ఉపయోగం అంటారు. నీ వల్ల నాకు ఏం ఉపయోగం, ఏం ఉపయోగం జరిగిందని నిన్ను నేను గౌరవించను, ఏం ఉపయోగం జరిగిందని నిన్ను ప్రేమించను, నిన్ను ఆదరించను, నీకు అది చేయను, నీకు ఇది చేయను అని చాలా ప్రగల్భాలు పలుకుతారు. కానీ వాస్తవంగా ఆమె నీకు బిడ్డలనిచ్చి నీ వంశావళిని నిలబెట్టినందుకు ఆమె ప్రాణం సహితం కోల్పోయి తిరిగి బ్రతికిందంటే, చచ్చిపోవడానికి కూడా నీ కోసం సిద్ధపడిందంటే, మరి ఆమె నువ్వు విలువవా, నువ్వు ప్రేమించవా, ఆమె కోసం నువ్వు నిలబడవా? హల్లెలూయా. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, ఆ యొక్క స్త్రీ అమూల్యమైన స్త్రీ, ఆమె శ్రీమతి గ్రేస్ గా మారింది, ఆమె శ్రీమతి కృపగా మారింది. ఆ సంతానోత్పత్తిని బయటికి తీసుకొచ్చి నీ పురుషత్వాన్ని నిలబెట్టింది ఆమె. నీ జీవన విధానాన్ని, నీ యొక్క పౌరుషాన్ని, నీ వంశాలను నిలబెట్టింది ఆమె, నీ సంతానాన్ని నిలబెట్టింది ఆమె. ఆమేన్. హల్లెలూయా. మరి ఆమె బట్టలకి ఎంత గౌరవం ఉండాలి, ఆమె బట్టలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అరే నీ వల్ల నాకేం ఉపయోగం లేదు, నీకు రూపాయి కూడా ఖర్చు పెట్టినానని అనుకో, ఏమవుతుంది? నువ్వు ఆమెని కదా అగౌరవపరుస్తుందా? ఆమెను సృష్టించిన సృష్టికర్తను అవమానపరుస్తున్నావు, ఆమెను సృష్టించిన దేవుడిని అవమానపరుస్తున్నావు, ఆమెను సృష్టించిన ఆ యొక్క దేవుని యొక్క గౌరవం తీసేస్తున్నావు. నీ సొంత సృష్టికర్తనే ఆమె ద్వారా నువ్వు నిందిస్తున్నావు.
ఏంటి కారణం? నీ కొరకు ఆమె చనిపోవడం కూడా సిద్ధపడితే నువ్వు మాత్రం ద్వేషించడానికి చేస్తున్నావు కార్యాలు. హల్లెలూయా. చూడండి, అది బహిరంగ ప్రదర్శన కాదు. వివాహం, వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే, కానీ భార్య అవడం బహిరంగ ప్రదర్శన కాదు. ఎవరో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు రోడ్డు మీద కలుసుకోరు, బహిరంగంగా 10 మందిలో వాళ్ళు నిలబెట్టరు. హల్లెలూయా. ఆ స్త్రీ పురుషుడు యొక్క జీవకణాన్ని పొందుకోవడానికి రహస్య గదిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆమె గదిలోకి వెళ్తా ఉందో, ఆ యొక్క గుడారపు దర్శనంలోకి వెళ్తా ఉందో, అప్పుడు ఆమె ఆ యొక్క జీవకణాన్ని పొందుకుంటుంది, విత్తనం పొందుకుంటుంది. అది రహస్యంగా, సీక్రెట్ ప్లేస్ లో, రహస్య గదిలో, ఒంటరిగా, అది నీ ప్రార్థన గదిలో, అన్ని గుడారపు దర్శనం పొందుకొని దేవుణ్ణి నువ్వు పొందుకోవడానికి, ఆ విత్తనం నువ్వు పొందుకోవడానికి, ఆ వాక్యపు విత్తనం పొందుకోవడానికి నీవు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలండి? ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు గంటల తరబడి? దేవుని దగ్గర మీరు ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు? విత్తనం అంటే సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అది? ఒక పాపి యొక్క మనిషిని పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి, దేవుని యొక్క సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను ప్రణాళిక రచించి సంకల్పించి, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుండే సింహాసనం కూర్చుండబెట్టడానికి నీ పట్ల దేవుడు ప్రణాళిక రచించాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి. ఆయన మీద సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు ఏం కావాలంటే పరిపూర్ణ మానవ స్వరూపం కావాలట. దాన్నే థియోపని శరీరం అంటున్నాం. ఏమన్నా వింటున్నారా? పరిపూర్ణ మానవ స్వరూపం ఏంటండి? థియోపని శరీరం. ఆ థియోపని శరీరం అంటే ఏంటది? ఇదిగోండి, ఇది థియోపని శరీరం. ఈ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయి: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ యొక్క 7 లక్షణాల బట్టి ఈమె పరిపూర్ణ పరిశుద్ధాత్మ పొందుకొని ఈమె తలరాయిని కలుసుకోవడానికి సిద్ధపడతా ఉంది. తలరాయి ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ థియోపని ఎవరికైతే ఉందో వారిని ఈ యొక్క క్రీస్తు కలుసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం అంటే వాక్యమై ఉన్నది, అది ఒక సిద్ధాంతమై ఉన్నది. అది ఏ సిద్ధాంతం అంటే ఒక పాపి యొక్క మనిషిని తీసుకొని ఆ యొక్క మనిషిని దేవుడు పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే థియోపని శరీరం ఇచ్చి, వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి, దేవుని సింహాసనం మీద నేను కూర్చుని పెడతాడట. ఏమండి, ఏమైనా మనకు అర్హత ఉందా దానికి? ఏమైనా క్రీస్తేటి, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవడం ఏంటి? ఆయనతో సమానంగా మనం ఉండడం ఏంటి? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు, అయోగ్యమైన జీవితాలు ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వాగ్దానం పొందుకోవడానికి కృపనిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప అంటే ఏంటండి? చెప్పాలి నాకు. కృప అంటే ఏంటండి? శ్రీమతి గ్రేస్. కృప అంటే ఏమిటి? అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. కృప అంటే అర్థం అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. అందరూ చెప్పాలి. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప. కృప అంటే అర్థం అది. అంటే మనకు అర్హత లేదు కానీ దేవుడు తీసుకొచ్చి అది ఇస్తున్నాడు. మనకి యోగ్యత లేదు కానీ దేవుడు తీసుకొచ్చి అది ఇస్తున్నాడు. ఏ విధంగా? కృప ద్వారా. కృప ద్వారా దేవుడు ఆ కార్యాలు తీసుకొస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే వాక్యం అనే విత్తనం నీలో పెట్టి ఆ విత్తనము ద్వారా నిన్ను పాపి యొక్క మనిషిని పరిశుద్ధిగా మార్చి, నీతిమంతుడిగా చేసి, శుద్ధీకరించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి, పరిపూర్ణ మానవ స్వరూపంతో నేను కప్పి, వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో నీకు సమాన వారసత్వం ఇచ్చి, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను దేవుని యొక్క సింహాసనంలో కూర్చొని పెడతాడట. హల్లెలూయా. అమ్మో, ఇది మామూలు విషయం కాదు.
ఎలాంటి జీవితాలు? పాపకరమైన జీవితాలు, పాపంతో నిండిపోయిన జీవితాలు, అసహ్యమైన కార్యాలతో నిండిపోయిన జీవితాలు, దౌర్భాగ్యమైన జీవితాలతో నిండిపోయిన ఈ జీవితాలను దేవుడు తీసుకొని పాపి యొక్క జీవితాన్ని తీసుకొని దేవుడు వాక్యపు విత్తనం పెట్టి నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా దేవుడు ఈ యొక్క 7 లక్షణాలు పెట్టి పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, థియోఫనీ ఇచ్చి, దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి ఆయన యొక్క సింహాసనంలో కూర్చోబెడతాడట. హల్లెలూయా. మరి ఇది పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కార్యాలు ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఒక పునాది ఇచ్చాడు. ఆ పునాది ఏమిటంటే అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన దేవుడు ఆ యొక్క పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కట్టుతూ ఉన్నాడు. ఆయన ఏ పునాది అయితే అపోస్తుల ద్వారా వేశాడో, ఏ పునాది అయితే ప్రవక్తల ద్వారా వేశాడో, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాము. చూడండి, బైబిల్ ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:20. ఎఫెసీ పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది పైన ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కట్టబడి ఉన్నామండి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం. ఇప్పుడు ఆ పునాది పైన ఎవరైతే వచ్చారో, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన ఎవరైతే వచ్చారో, ఆ పునాది పైన దేవుడు వాక్యపు విత్తనం వేసి, ఆ విత్తనం పైన ఈ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ అనే 7 గుణ లక్షణాలతో నిండిన ఈ యొక్క కట్టడాన్ని దేవుడు కడతా వస్తా ఉన్నాడు. ఈ యొక్క మందిరాన్ని కడతా వస్తా ఉన్నాడు. ఈ యొక్క గుడారాన్ని కడతా వస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే అపోస్తుల పునాది పైకి వచ్చారు, అపోస్తులు ఏ పునాది వేశారు? అపోస్తులు ఏ పునాది వేశారు? పరిశుద్ధాత్మ బాప్తిజం అనే పునాది వేశారు. అపోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పెంతెకొస్తేలో పొందుకున్నారు. అపోస్తులు యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చారు. అపోస్తులు రక్షణ ఇచ్చారు. అపోస్తులు స్వస్థత ఇచ్చారు. అపోస్తులు జీవం ఇచ్చారు. అపోస్తులు దేవుని యొక్క రాకడ గురించిన ప్రవచనాలు ఇచ్చారు. అపోస్తులు దేవుని యొక్క ప్రత్యక్షత ఇచ్చారు. హల్లెలూయా. అపోస్తులు దేవుని యొక్క జీవాన్ని ఇచ్చారు. ఆయన స్వస్థతలు ఇచ్చారు, ప్రవచనాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు, సంఘ క్రమాన్ని ఇచ్చారు. సమస్తమును కూడా, సంఘమునికి ఏది అవసరమో సమస్తమును కూడా అపోస్తులు ఇచ్చారు. అయితే ఆ పునాది పైన నువ్వు రావాలి. ఏ క్రమం పైన సంఘం కట్టబడిందో, ఏ బోధ పైన సంఘం కట్టబడిందో, ఏ విశ్వాసం పైన సంఘం కట్టబడిందో, ఏ ఆత్మ పైన సంఘం కట్టబడిందో, ఏ బోధ పైన సంఘం కట్టబడిందో, దాని ఎదుగు నువ్వు రావాలి. ఆ బోధ ఎదుగు నువ్వు రావాలి. ఆ పునాది ఎదుగు నువ్వు రావాలి. ఎప్పుడైతే పునాది ఎదుగు నువ్వు వచ్చావో, ఆ పునాది పైన దేవుడు ఈ కట్టడాన్ని కడతా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను గమనించాను. ఎవరైతే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడతా ఉన్నారో వారికి మాత్రమే దేవుడు వాక్యపు విత్తనం ఇచ్చి, ఆ పాపి అయిన మనిషిని తీసుకుని ఆయన పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అనగా వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం ఇస్తా ఉన్నాడట. క్రీస్తుతో సమాన వారసత్వం కనుక నీకు వస్తే అప్పుడు నీవు ఆయన కూర్చునే సింహాసనం పైన కూర్చుంటావు. క్రీస్తుతో సమానంగా నువ్వు, ఆయన మనసు నీ మనసు ఏకమవుతాయి, ఆయన తలంపులు నీ తలంపులు ఏకమవుతాయి, ఆయన ఉద్దేశం నీ ఉద్దేశం ఒకటవుతాయి, ఆయన ఆత్మ నీ ఆత్మ ఒకటవుతాయి. అప్పుడు నీవు ఆయన కూర్చునే సింహాసనం పైన కూర్చుంటావు. హల్లెలూయా. ఏమన్నా దేవుడు కూర్చునే కుర్చీ మీద కూర్చోవడం మామూలు విషయమా? యేసు క్రీస్తు కూర్చునే సింహాసనం పైన కూర్చోవడం అంటే మామూలు విషయమా? దేవుని యొక్క సింహాసనం కూర్చోవడం అంటే అంత సింపులా? దేవుడు ఆ యొక్క సింహాసనం కూర్చొని పెడతాడు అంటే అసలు పంది కొంపలో పందిలా తిరిగే, పందిలా దొర్లే ఆ యొక్క అన్యజనుల జాతిని తీసుకొని దేవుడు శుభ్రంగా కడిగి దానిని గొర్రెపిల్ల యొక్క స్వభావం ఎక్కించి ఆ గొర్రెపిల్లగా మార్చి దేవుడు అద్భుతంగా నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఆ యొక్క కార్యాలన్నీ తీసుకొచ్చి ఆ యొక్క క్రీస్తు యొక్క సమాన వారసత్వాన్ని నేను తీసుకెళ్తున్నావు అన్నాడంటే
అది ఎంత కృప అండి, అది ఎంత గొప్ప అద్భుతమైన కృప. అది పందిలాగానే జీవిస్తుందండి ఎప్పుడు కూడా. దాన్ని శుభ్రంగా కడిగి, దాన్ని శుభ్రంగా తోమేసి, సర్పెట్టి శుభ్రంగా కడిగేసి, దానికి శుభ్రంగా మంచిగా బట్టలేసి, శుభ్రంగా నీట్గా బంగారు ముక్కుగా మీకు తగిలించి, అది పట్టుకెళ్ళి సింహాసనం కూర్చుని పెడితేనంట ఎవరన్నా చూస్తున్నారు లేదని అటు ఇటు చూసి ఇలాగ చూసి మళ్ళీ పరిగెత్తికెళ్ళి బురదలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? అది మళ్ళీ తిరిగి పరిగెత్తికెళ్ళి ఆ బురదలోకి వెళ్ళిపోయి ముక్కుకు బంగారు కమ్మెట్టారు కదా, ఆ కమ్మెట్టుకెళ్ళి ఆ బురదలో పెడతాదట. దాని విలువ, బంగారు విలువ దానికి తెలియదు, ఆ ముచ్చు విలువ దానికి తెలియదు, దాని వాల్యూ ఎంతో దానికి తెలియదు. అది దానికి తెలిసిందల్లా ఒకటే, దాని మూతట్టుకెళ్ళి బురదలో పెట్టడం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్ని ఎంతగా తోమిన, వాక్యంతో ఉదక స్నానం చేపించిన, వాక్యంతో కడిగి నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది అని గద్దించి అరిచి ఏంటి చెప్పు, మళ్ళీ పందెళ్ళి ఆ లోకంలోనే జరిగే కార్యాల్లో అడుగుపెట్టారు. హల్లెలూయా. ఆదివారం చెప్పిన విషయాలు ఆదివారంతోనే ముగిసిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వారానికి పనికిరావు, నెక్స్ట్ వారానికి మళ్ళీ కొత్తవి రావాలి. పంది స్వభావం అది. పంది ఎల్లప్పుడు బురదలోనూ దొరుకుతుంది. పంది ఎప్పుడు బురదనే కోరుకుంటుంది, దానికి ఇష్టం అంట. ఏంటండి? పందికి బురద అంటే ఇష్టం అంట. ఆ భయంకరమైన పంపు. ఎవరన్నా ఇల్లు అక్కడ నిలబడాలి, మనం ఇల్లు అక్కడ నిలబడాలి, వాయింటింగ్ వచ్చేద్దాం. మీరు వెళ్ళి 10 నిమిషాలు పంది దగ్గర నిలబడండి. మీరు ఉంటారో ఉండరో నాకు తెలియదు, నేను మాత్రం ఉండలేను. నాకు వాయింటింగ్ వచ్చాడు. అంత భయంకరమైన స్మెల్ వస్తుందండి. అది అంత భయంకరంగా దుమ్ముతుంది అది బురదలోని. అంత భయంకరంగా దానికి స్మెల్ తెలియదు, దానికి అది ఇష్టమంట. ఒక నిజమైన పంది స్వభావం ఉన్న వ్యక్తి పాపం అంటే అంతకు ఇష్టపడతాడు. పాపం అంటే అంతకు ఇష్టపడతాడు. అతను ఎల్లప్పుడూ కూడా పాపంలోనే జీవించడానికి ఇష్టపడతాడు. ఆమె ఎల్లప్పుడూ ఆ పాపంలోనే జీవించడానికి ఇష్టపడుతుంది. దాన్ని వదిలిపెట్టడానికి ఎంత మాత్రం ఆమెకి ఇష్టం ఉండదు. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఆమె గుండె ఆగిపోయినంత పని అవుతుందట, అతడికి గుండె ఆగిపోయినంత పని అవుతుందంట. అది విడిచిపెడితే, పందికి దాన్ని విడిచిపెడితే దానికి హార్ట్ అటాక్ వస్తుందట. హల్లెలూయా. పంది స్వభావం అది. యేసుక్రీస్తు అన్నాడు, పంది బురద దొల్లినట్లు ఒక వ్యక్తి పాపంలో దొలుతాడట. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. కుక్క ఏం చేస్తా తెలుసండి? అది కక్కుకున్న తిరిగి అది తినేస్తుంది. కుక్క ఏంటనుకున్నా, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటే అర్థం ఏంటంటే అది కక్కుకున్న తిరిగి తినేస్తుంది. అంత నిషిద్ధమైందని కుక్క వలె నువ్వు కుక్క కక్కేసింది మళ్ళీ తిరిగి తింటుందంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి పాపాన్ని ఒప్పుకొని తిరిగి మళ్ళీ అదే పాపాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. నీ జీవితం ఏంటి అంటే నీ లోపల ఏ స్వభావం ఉంది? కుక్క స్వభావం ఉందన్నమాట. అని నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రభు అని నేను ఇలా చేయకూడదు అని నువ్వు ఇక్కడ బలిపీఠం దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళి మళ్ళీ అదే పాపాన్ని కంటిన్యూ చేస్తున్నావు అంటే నీలో ఏ స్వభావం ఉందంటే కుక్క స్వభావం ఉందని అర్థం. హల్లెలూయా. పంది కూడా సేమ్ అట్లానే. ఆమె ఎంత శుభ్రంగా కడిగి తీసుకొని సింహాసనం కూర్చుని తిరిగి అది బురద అంటేనే ఇష్టం కాబట్టి బురదలోకే పరిగెడుతుంది. అది పంది స్వభావం. అది ఈ యొక్క అన్యజనులు ఎలా ఉన్నారంటే పందిల్లాగా కుక్కల్లాగా ఉన్నారట. పోల్చాడు దేవుడు. మరి మనం ఏం చేస్తాం? అన్యజనుల యొక్క స్వభావాన్ని దేవుడు పోలుస్తున్నాడు. మన యొక్క జీవితాలు అట్లా ఉన్నాయి. మన జీవితాలు కుక్కల్లాగా పందుల్లాగా ఉన్నాయి. మన స్వభావాలు అంతే. నువ్వు ఎంత మార్చుకున్నా మారవై. నువ్వు స్నాన పెట్టి సబ్బు పెట్టి ఎన్నిసార్లు అది రుద్దేసినా నీ స్వభావం అంతే అలాగే ఉంటుంది. అన్యజనుల యొక్క స్వభావాలు అంతే. దేవుడు చెప్పాడు ఆ స్వభావాలు అలాగే ఉంటాయని. కుక్కల్లాగా ఉంటాయి లేదా పందుల్లాగా ఉంటాయి. వాళ్ళు దేన్ని ఇష్టపడతారు, దాన్ని ఆకర్షించబడతారు, దాని ద్వారానే వెళ్ళిపోతూ ఉంటారు. అది మార్చుకోవడానికి ఎంత మాత్రం కూడా అది ఇష్టపడరు. అమ్మ అలా చేయకూడదమ్మంటే వినరు. చెప్పుకోవాలి పోవాలి, నాకు ఇష్టం, అది నా ఇష్టం వస్తే చేస్తాను, నీకు ఏంటి నొప్పి అంటారు. అది నా ఇష్టం, అది నా మార్గం, అది నా శరీరం, అది నా బాడీ, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను, నీకేంటి అంటారు.
ఇది స్వభావం, అన్యజనుల యొక్క జీవన శైలి. హల్లెలూయా. ఏదైనా తోటలో సర్పంతో ఎప్పుడైతే కలిశారో, సర్పంతో ఎప్పుడైతే శరీరం కలిసి ఏకకృతమయ్యాయో, ఆ సర్పం యొక్క స్వభావం, ఆ జంతు యొక్క స్వభావం, ఆ పాపం యొక్క స్వభావం రక్త నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఏమన్నా అర్థమవుతుందండి? స్వభావము. ఇప్పుడు ఒక భర్త కలిశాడు అనుకోండి తన భార్యను, తన జీవకణం మాత్రం వెళ్తుంది, తన జీవకణం వెళ్తుంది. ఒకవేళ ఆదాము అవ్వను కలిసి ఉంటే ఆదాము యొక్క జన్యుకణం మాత్రమే ఆ యొక్క అవ్వలోకి వెళ్ళుండేది. కానీ అవ్వ ఎక్కడికి వెళ్ళిందంటే, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, కొంచెం డీప్గా వెళ్తున్నాను, గ్రహించండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి, భౌతికంగా ఆలోచించకండి. అందుకే ఆత్మ సంబంధులకు మాత్రమే నేను చెప్పే మెసేజ్ అర్థమవుతుంది ఈరోజు అన్నాను. అందుకే ఇప్పుడు అవ్వ ఆదాం దగ్గరికి వెళ్తే జీవకణాన్ని పొందుకునేదాన్ని, అతను ఒక్కడి జీవకణాన్ని మాత్రం పొందుకునేది. కానీ అవ్వ ఏం చేసిందో తెలుసండి, సాతాను దగ్గరికి వెళ్ళింది. అక్కడ సాతాను ఎలా ఉన్నాడంటే ఒక మనిషిగా లేడు. సాతాను ఎలా ఉన్నాడంటే, ఆత్మలో ఉన్న సాతాను సర్పం అనే జంతువులో దూరి అక్కడ ఉన్నాడు. సర్పం అనే జంతువులో దూరి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు లైంగికత్వముగా ఆమె ఎప్పుడైతే ఆ సాతాన్ని సమీపించిందో, సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావము, సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావము అంటే ఆత్మ సంబంధమైన స్వభావంలో సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావం అంతయు నరహత్య, అబద్ధము, బుద్ధిహీనత, పాపము, అతిక్రమము అంతా కూడా ఆ యొక్క ఆత్మలో ఉన్నాయి. ఆ స్వభావం అంతా అవలోకి వచ్చేసింది. ఆ స్వభావంతో పాటు ఈ సర్పములో ఉన్న శారీరక జంతు స్వభావం, శారీరకంగా సర్పం యొక్క స్వభావం కూడా వచ్చేసింది. అంటే జంతు స్వభావం వచ్చింది, ఆ పక్కనే ఆత్మ సంబంధమైన స్వభావం కూడా వచ్చింది. అందుకే ఒక వ్యక్తి భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు అతను ఒక జంతువుగా మారిపోతాడు, ఒక మృగంలాగా ఆలోచిస్తాడు అతను. ఆ టైంలో అతను ఎంత మాత్రం కూడా మనిషి కాదు, అది ఒక మృగం. ఎందుకంటే ఆ మృగముతో ఎప్పుడైతే అవ కలిసిందో ఆ మృగం యొక్క స్వభావం వచ్చింది, ప్లస్ ఆ యొక్క ఆత్మలో ఉన్న స్వభావం కూడా వచ్చేసింది. ఆత్మలో ఉన్న స్వభావం ఏమో ప్రాణంలోకి వెళ్ళింది, సర్పం యొక్క జంతువులో ఉన్న స్వభావం ఏమో శరీరంలోకి వచ్చింది. అంటే నీకు లోపల బయట దాడి చేసి లోనున్న ఆత్మను కృంగి కుషించి నలిగిపోయేలాగా చేస్తుంది. అది లోన ఆత్మ నలిపేస్తుంది, పైన శరీరం లోన ప్రాణం నలిపేస్తుంది, పైన శరీరం నలిపేస్తుంది, మధ్యలో ఆత్మ ఉండిపోయి. అందుకే ఆత్మ స్వభావాన్ని ఎవరు లెక్క చేయరు, ఆత్మ స్వభావాన్ని ఎవరు పట్టించుకోరు. ఆత్మ స్వభావాన్ని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దాన్ని వినడే వినరు. ఎందుకంటే లోన ప్రాణం దాడి చేస్తుంది, బయట సర్పం దాడి చేస్తుంది. ఏమన్నా అర్థమవుతుందండి? అందుకే ఆ వ్యక్తి కామ కోరికలు వచ్చినాయంటే అతను ఒక మృగంలో మారిపోతాడు, ఆమె ఒక మృగంలో మారిపోతుంది, ఒక జంతు స్థితిలో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ జంతువు ఎంతో వాళ్ళంతే, వాళ్ళ ఆ టైంలో మనిషిలే కాదు, జంతువులు లెక్క. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. అందుకే జంతువుల్లో దేవుడు నివాసం చేయడు. దేవుడు జంతువుల్లోకి రాడు, దెయ్యాలు వస్తాయి జంతువుల్లోకి. మా పరిశుద్ధాత్మ లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జంతువు అన్నాడు. ఏంటండి? పరిశుద్ధాత్మ లేకపోతే అతను జంతువుతో సమానం. జంతువు ఎలాగ ఆలోచిస్తుందో అతను కూడా అలాగ ఆలోచిస్తాడు. ఏంటండి ఎంత వాక్యం వింటున్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటండి, ఏంటండి ఎన్న పాటలు పాడేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటండి, ఏంటి ఎంత ప్రార్థన చేసేస్తుంది, ఇలా చేస్తుంది ఏంటి మే అంటారు. కాదు కాదు, ఆమె లోపల పరిశుద్ధాత్మ లేదు. ఆమె లోపల పరిశుద్ధాత్మ లేక ఆమె జంతువు అయిపోతుంది. అతను జంతువు అయిపోతున్నాడు. ఆ జంతువు యొక్క లక్షణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చే సమయంలో జంతువు లక్షణాలు వచ్చేస్తున్నాయి, ఆ వచ్చే సమయంలో ఆత్మలో ఉన్న లక్షణాలు వచ్చేస్తున్నాయి. అప్పుడే అబద్ధం ఆడతాడు, అప్పుడే మోసం చేస్తాడు, అప్పుడే మాట మార్చేస్తాడు, అప్పుడే భయంకరమైన కామ కోరికలను వచ్చేస్తాయి, అప్పుడే భయంకరంగా వ్యభిచారైపోతాడు, అప్పుడే భయంకరంగా వ్యభిచారైపోతుంది, భయంకరంగా వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. ప్రభు సన్నిధి
జీవితమే. అందులో ఏమాత్రం కూడా మార్పు అనేది కనపడదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థమవుతుందన్నమాట గ్రహించి ఈ యొక్క దేవుడు ఆ యొక్క పాపియకు ఆ యొక్క మనిషిని, ఆ మృగంలాగా ఉన్న మనిషిని, ఆ జంతువులాగా ఉన్న మనిషిని, ఆ యొక్క లోపల ఉన్న స్వభావాన్ని, ఆ లోపల ఉన్న ఉద్దేశాన్ని, ఆ లోపల ఉన్న జీవన విధానాన్ని, పందిలాగా ఉన్న మనిషిని, ఆ యొక్క కుక్కలాగా ఉన్న మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక పంది కంట గొర్రె పిల్ల రక్తం ఎక్కించేతేనంట. గొర్రె ఉంటుంది కదండి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పట్టి పంది యొక్క రక్తాన్ని అంతా తీసేసి గొర్రె పిల్ల రక్తం ఎక్కించేతేనంట మళ్ళీ ఆ పంది ఎప్పుడు కూడా మళ్ళీ బురదలోకి వెళ్ళదట. ఎందుకంటే పంది లోపల గొర్రె పిల్ల రక్తం ఉంది, ఆ రక్తంలో స్వభావం ఉంది. ఇప్పుడు ఆ స్వభావం ఎప్పుడైతే పందిలోకి ఎక్కించారో ఇప్పుడు పంది ఎప్పటి వల్ల శుభ్రంగా కడిగేసి దాన్ని సింహాసనం ఎక్కితే అది అలాగే కూర్చుంటుందట. దాని దగ్గరికి వెళ్ళి బురద సేవ అంతా తీసుకొచ్చి దాన్ని ముంగటెట్టినా సరే మొహం తిప్పేద్దట. హల్లెలూయా. దాని ఆలోచనలు మారిపోయినాయి, దాని తలంపులు మారిపోయినాయి, దాని ఉద్దేశాలు మారిపోయినాయి, దాని జీవన విధానం మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. ఎందుకంటే దాని ఒంటి నిండా గొర్రెపిల్ల రక్తం ఉంది. హల్లెలూయా. దాని ఒంటి నిండా గొర్రెపిల్ల రక్తం ఉంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపి అయిన మనలో, ఆ పాపం నిండిపోయిన మనలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తము మనలో ఎక్కిస్తున్నాడు. ఏమి హల్లెలూయా. ఆ రక్తం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ విత్తనం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనము ఖచ్చితంగా పరిపూర్ణ మానవ స్వరూపం పొందుకోవడానికి దేవుడు ఆ యొక్క వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు సమాన వారసత్వం వస్తుందంటే, ఆ వాక్య శరీరం వస్తుందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వస్తా ఉందో, ఎప్పుడైతే విత్తనం మన లోనికి వస్తా ఉందో, ఆ రక్తం ఎప్పుడైతే మనలోకి వస్తా ఉందో, ఇప్పుడు మన బాడీ అంతా, బ్లడ్ సెల్స్ అంతా అంతయు కూడా వాక్యం యొక్క కణాలతో, లేఖనాలతో నిండిపోతా ఉందో. బ్లడ్ సెల్స్ ఏంటండి? బ్లడ్ సెల్స్ ఏంటి? మనలోకి ఎక్కించే బ్లడ్ సెల్స్ ఏంటి? వాక్యం యొక్క లేఖనాలు, లేఖనముల యొక్క ప్రత్యక్షత, లేఖనముల యొక్క ఉత్తేజం ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎక్కుతా ఉందో, ఎప్పుడైతే ప్రత్యక్షత మనకు వస్తా ఉందో అప్పుడు మన జీవితాల్లో ఏమవుతుందో తెలుసండి? పరిపూర్ణ మానవ స్వరూపం వచ్చి వాక్య శరీరం పొందుకొని క్రీస్తుతో సమాన వారసత్వం పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అంటే మనకేం రావాలండి? లేఖనాలు తెరవబడాలి, 7వ ముద్ర తెరవబడాలి, వాక్యము తెరవబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆమె ఈ యొక్క బాప్తిజం పొందుకోవాలంటే ఆ బాప్తిజం ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరు పొందుకున్నారండి? అపోస్తలులు పొందుకున్నారు. ఎక్కడ? పెంతెకొస్తేలో 120 మంది ఏకమై 10 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో అకస్మాత్తుగా అగ్ని జ్వాలలతో నిండిన అగ్నిస్తంభం వాళ్ళ మధ్యలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి 120 ముక్కలయ్యిందో అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందేసుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనలోకి ఎప్పుడైతే వస్తా ఉందో అప్పుడు మనము ఆ యొక్క శరీరంలో అడుగు పెట్టడానికి అధికారం ఇస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ పునాది దగ్గరికి వెళ్ళాలి. ఆ పునాది దగ్గరే పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది, ఆ పునాది దగ్గరే ఆయన యొక్క నామం ఉంది, ఆ పునాది దగ్గరే ఆయన యొక్క శ్రేష్టమైన రాకడ ఉంది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం ఉన్నది. దాన్ని పొందుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలండి? అపోస్తలుల బోధ దగ్గరికి వెళ్ళాలి, పునాది దగ్గరికి వెళ్ళాలి, ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే పునాది దగ్గరికి వస్తున్నారో వారు మాత్రమే ఏం పొందుకుంటున్నారండి? దేవునితో సమాన వారసత్వం పొందుకుంటున్నారు. నీకు సమాన వారసత్వం కావాలని నువ్వు ఎక్కడ రావాలి? అపోస్తలుల బోధ, ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికి రావాలి. ఒకవేళ పునాది దగ్గరికి రాకుండా నేను జీడియంకి వెళ్తానండి, నేను బాప్టిస్ట్కి వెళ్తానండి, నేను మెథడిస్ట్కి వెళ్తానండి, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తానండి, ఆయన మా పక్కనే ఉందండి ఆ సంఘం, నేను వెళ్ళొచ్చేస్తానండి అని చెప్పేసి ఏదో ఒక ఊళ్ళకి ఆహారం చెప్పారు అనుకోండి,
నువ్వేం మిస్ అయిపోతున్నావు? వాక్య శరీరం మిస్ అయిపోతున్నావు. క్రీస్తుతో సమాన వారసత్వం మిస్ అయిపోతున్నావు. హల్లెలూయా. క్రీస్తుతో సమాన వారసత్వం మిస్ అయిపోతున్నావు. వాక్యాన్ని మిస్ అయిపోతున్నావు. వాక్య శరీరాన్ని మిస్ అయిపోతున్నావు. పరిపూర్ణ మానవ స్వరూపం 7 లక్షణాలు మిస్ అయిపోతున్నావు. దేవునికే సంబంధం లేనట్లుగా కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరం క్రీస్తుకు నీకు మధ్యలో ఏర్పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని పొందుకోవడానికే అన్న ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అన్నకి ఏం కావాలంటే క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి. అన్నకి ఏం కావాలండి? క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి. క్రీస్తుతో ఆమె కూర్చోవాలి. క్రీస్తు కూర్చునే సింహాసనం మీద ఆమె కూర్చోవాలి. ఇప్పుడు అన్న కోరిక అది, రగులుతున్న కోరిక అది, బర్నింగ్ డిజైర్ ఆమె కోరిక. హల్లెలూయా. కానీ అన్న గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఈమెమో అంత బలమైన కోరిక కలిగి ఉంది, కానీ దేవుడేమో అన్న గర్భాన్ని మూసేశాడు. ఆమెమో విత్తనం పొందుకోలేకపోతా ఉంది. ఇప్పుడు ఆమెకి విత్తనం కావాలి. దాని కొరకు ఆమె చాలా పశ్చాత్తాపడతా ఉంది, వేడుకుంటా ఉంది, దేవుడిని వెతుకుతా ఉంది. దేవుడు ఎలాంటి మార్గాన్ని వేశాడో దాని యొద్దకు వెళ్ళడానికి ఆమె సిద్ధపడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా మన గర్భాలు కూడా మూసివేయబడ్డాయి. అన్న గర్భాన్ని ఎలాగైతే మూసేశాడు దేవుడు, మన గర్భాలు కూడా అలాగే మూసేశాడు. గర్భం అంటే ఏంటండి? ఆత్మీయ గర్భం ఏదండి? చెప్పాలి నాకు. మీరు ఏమన్నా వింటున్నారా? ఆత్మ ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకునే ప్లేస్ ఏది? పరిశుద్ధాత్మ పొందుకునే ప్లేస్ ఏదండి? ఏమండి? మనస్సు. కాలమే ప్రవక్త అన్నాడు, ఆత్మీయ గర్భం ఏంటంటే మనసు అన్నాడు. హల్లెలూయా. ఆత్మీయ గర్భం ఏంటండి? మనసు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకోవాలంటే మనసులో పొందుకోవాలి. అంటే మనస్సులో వాక్యం పెట్టాలి. ఎప్పుడైతే వాక్యం మనసులోకి వస్తూ ఉందో ఆ వాక్యము మనసులో నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుందంటే అది హృదయంలోనికి ప్రయాణం చేస్తారు. డైరెక్ట్గా హృదయంలోకి వాక్యం వెళ్దాం. డైరెక్ట్గా హృదయంలోకి వాక్యం వెళ్దాం. మనసులో నుంచి హృదయంలో ప్రయాణమే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇప్పుడు హృదయమే అస్సలైన ద్వారమైనది. ఇప్పుడు ఆ ద్వారం తెరవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ మనసును తెరుస్తాడు. మనసు ఎలా తెరవబడుతుందంటే ఎప్పుడైతే లేఖనాలు తెరవబడతా ఉన్నాయో, వాక్యం ఎప్పుడైతే తెరవబడతా ఉందో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనసును తెరిచి మనసు ద్వారా వాక్యంలోనికి ద్వారం తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు అన్న గర్భం దేవుడు మూసేశాడు. ఆమె విత్తనం పొందుకోలేకపోతా ఉంది. ఆమె విత్తనం కావాలి. ఆమె దాని కొరకు ఆమె ఎలాంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో ఖచ్చితంగా ఆ మార్గంలోనికి ఆమె ప్రవేశించడానికి ఆమె ఎదురు చూస్తూ ఉంది. దాని ద్వారా మనము కూడా ఆ యొక్క మార్గాన్ని తెలుసుకుని మనం ఎలాంటి మార్గంలో మనం ప్రవేశించాలో ఖచ్చితంగా అన్న యొక్క మార్గంను చూసి మన మార్గాన్ని కూడా గుర్తించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది సాయంకాలం చూద్దాం. ఇప్పుడు ఆ మార్గం ఏంటి అన్నది, ఆ అన్న ఏ విధంగా ప్రవేశించింది అన్నది సాయంకాలం దేవుడు మనం అందులో నడిపించాలని మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా బయలుపరిచి 7వ ముద్రను దేవుడు మనకు పూర్తిగా బయలుపరచాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ని స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం ప్రభువా. ఓ దేవా, ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు ప్రభుని యొక్క ఆరాధన ద్వారా, పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము. ఇదే వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అన్న యొక్క జీవితం ద్వారా మనం దర్శించావు. అన్న ఏ విధంగా ప్రభువా విత్తనం లేకుండా ఓ దేవా నీ కొరకు పరితపిస్తుందో ఈరోజు మేము కూడా ఆ విత్తనం కొరకు, వాక్యం యొక్క విత్తనం కొరకు మేము ఏ విధంగా పరితపిస్తూ ఉన్నాము, నీ వధువు ఏ విధంగా పరితపిస్తూ ఉందో, ఓ ఆమె ఏ విధంగా విత్తనం పొందుకోబోతా ఉందో, నేను ఏ విధంగా సమీపించబోతా ఉందో ఈరోజు ప్రభువా మేము ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు
తెలుసుకోవడానికి నీ మార్గాన్ని తెలిసినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా అనేక రీతులుగా మేము వాక్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గుర్తించి దేవుని మందులో ప్రవేశించడానికి మా జీవితాలు తెరవండి ప్రభువా, మా మనసులు తెరవండి ప్రభువా, మా హృదయాలు తెరవండి ప్రభువా. దేవుని మందులో వెళ్ళి ప్రభువా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకొని దేవ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఆ 7వ ముద్ర తెరవబడి ప్రభు యొక్క రాకడ తెరవబడి ప్రభువా నిత్యముగా కృప మా జీవితాలపై పొందుకున్నాం గాక, కృప కలుగును గాక మేము పలుకుదుం గాక తండ్రి. మాకు మా సహాయం చేయండి ప్రభువా. కృప 2 అక్షరాలతో చాలా సింపుల్ గా చెప్పావు కానీ దేవ కృపే మాకు బైబిల్ అంతటికి మూలమైనది ప్రభువా. ఆ కృప ద్వారా మేము అందులోకి సమీపించడానికి సహాయం చేయండి తండ్రి. ఆ కృప అనే 2 అక్షరాల పదమే మా జీవితాలకు ఆధారమైంది ప్రభువా. మా జీవితాలకు కృప కలుగును గాక దేవాని కృపలు కలుగును గాక అని చెప్తూ ఆ తలరాయిని మేము సమీపించడం గాక. విత్తనం పొందుకొని దేవ నీతికరం ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మేము ఆ యొక్క తలరాయిని సమీపించడం గాక. క్రీస్తుతో సమాన వారసత్వం మాకు ఇవ్వడానికి, ఈ సింహాసనమే కూర్చుండబెట్టడానికి దేవ అర్హత లేని వారికి అర్హతనిస్తా ఉన్నావు, యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉన్నావు. ప్రభు ఎన్నిక లేని వారికి ఎన్నికను చేసిన దేవుడు ప్రభువా. నీ గొర్రెల జీవనం పేర్లు రాసి అద్భుతమైన కార్యాలను చేస్తున్న దేవుడు. మహిమ ఘనత ప్రభు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులా, చిన్న ప్రార్థన చేయండి. నీ సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో జరగాలని, గర్భం తెరవబడాలని, అన్నవాళ్ళు మీరు కూడా ఎదురు చూడడానికి దేవుడు గొప్ప సహాయం చేయాలని దేవుడు ఖచ్చితంగా ముద్ర తెరిచి ఆ 7వ ముద్ర తెరవబడి, వాక్యం తెరవబడి, ప్రభు యొక్క రాకడ తెరవబడి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తెరవబడి కృప మన జీవితంలో కలగాలని ప్రార్థన చేయండి. దేవుడు కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేయండి. కృప మన జీవితంలో కలిగినప్పుడు నిజంగా గొప్ప సింహాసనంకు వారసులుగా మారిపోతా ఉన్నాం. ఆ సింహాసనానికి వారసులుగా మారిపోతా ఉన్నాం. క్రీస్తుతో సమాన వారసులుగా మారిపోతా ఉన్నాం. కృప అంత స్థితిలో మనం తీసుకెళ్తా ఉంది. ఎంత అద్భుతమైన కృప అది, ఎంత అద్భుతమైన కృప అది. అందరూ కూడా ప్రార్థించారు.